నల్గొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్ నగర్ కార్పొరేషన్స్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. కరీంనగర్, నిజామాబాద్ లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కరీంనగర్ లో బీజేపీ స్పష్టంగా కనబడుతోంది. నిజామాబాద్ లో మాత్రం కాంగ్రెస్, ఎంఐఎం, ఇండిపెండెంట్లు కలిస్తే ఫలితం మరోలా ఉండనుంది. కొత్తగూడెంలో సిపిఐ లీడ్ లో ఉంది. కాంగ్రెస్ కూడా భారీగానే డివిజన్లు గెలుస్తోంది. పొత్తులతో కొత్తగూడెం కూడా కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తోంది. సత్యం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కార్పొరేషన్స్ రిజల్ట్స్ కి సంబంధించి మనం సత్యంతో డిస్కస్ చేద్దాం. సత్యం, ఎట్లా చూడాలి? కార్పొరేషన్లో మొత్తం 4 చోట్లయితే స్పష్టంగా కాంగ్రెస్ కనిపిస్తోంది. మన యాంకర్ పార్ట్లో చెప్పినట్లు కొత్తగూడెం సిపిఐతో ఒకవేళ పోస్ట్ పోల్ అలయన్స్ లాంటిది ఏదైనా అయితే అది కూడా కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఏంటి కార్పొరేషన్ రిజల్ట్స్ని ఎట్లా విశ్లేషిస్తారు? సౌజన్య, 7 కార్పొరేషన్ల ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక కరీంనగర్, నిజామాబాద్ మినహా కొత్తగూడెంలో సిపిఐ ఎక్కువ స్థానాల్లో గెలుపొందినా కూడా కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీకి సిపిఐతో పొత్తుకు వెళ్తే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మిగతా 4 స్థానాల్లో చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉంది. మహబూబ్నగర్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. మేయర్ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మహబూబ్నగర్లో మొత్తం 60 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 23 స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్లో ఉంది. బీజేపీ 2 స్థానాలు, బీఆర్ఎస్ 5 స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్లో ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా అత్యధిక లీడ్లో కొనసాగుతుంది. ఇక నల్గొండలో క్వీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా జిల్లా అంతా కూడా అదే స్థాయిలో మున్సిపాలిటీలో ఏ విధంగా అయితే అత్యధిక స్థానాల్లో దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ నల్గొండ కార్పొరేషన్లో కూడా అదే స్థాయిలో ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. నల్గొండలో మొత్తం 48 స్థానాలకు 28 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. దాదాపు అన్ని 28 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలు, అదేవిధంగా బీజేపీ 4 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక ఒక ఇండిపెండెంట్ అక్కడ విజయం సాధించారు. అక్కడ క్లియర్గా కాంగ్రెస్ పార్టీ నల్గొండ మేయర్ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఇక రామగుండంలో కూడా అదే పరిస్థితి. మొత్తం 60 స్థానాల్లో 36 స్థానాలు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంటే బీఆర్ఎస్ కేవలం 13 స్థానాలు పరిమితమైంది. బీజేపీ 1 స్థానం మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అలయన్స్ అవసరం లేదు. క్లియర్గా సింగిల్గా మేయర్ సీటును కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మంచిర్యాలలో కూడా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో లీడ్లో ఉంది. మొత్తం మంచిర్యాల కార్పొరేషన్లో 60 స్థానాలకు గాను 39 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 8 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి లీడ్లో ఉంది. ఇక బీజేపీ 4 స్థానాలు దక్కించుకుంది. అదర్స్ కింద 4 విజయం సాధించారు. ఇంకా క్లియర్గా మొత్తం అన్నీ అయిపోయేసరికి కూడా కాంగ్రెస్ పార్టీకి మంచిర్యాలలో కూడా కాంగ్రెస్ పార్టీ మేయర్ సీటును దక్కించుకునే అవకాశం ఉంది. ఇక కొత్తగూడెం విషయానికి వస్తే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిపిఐతో అలయన్స్లో ఉంది. కానీ మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే స్థానికంగా ఉన్న అవగాహన మేరకు అక్కడ పోటీ చేశారు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో పొత్తు కుదరలేదు. అత్యధికంగా సిపిఐ అక్కడ 22 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ కేవలం 3 స్థానాలకు మాత్రం పరిమితమైంది. ఇక్కడ సిపిఐతో పొత్తు కుదిరితే కొత్తగూడెం కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి అక్కడ మేయర్ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మిగతా 2 కార్పొరేషన్ నిజామాబాదు, కరీంనగర్లో రెండిట్లో కరీంనగర్లో చాలా స్పష్టంగా బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. ఈ మొత్తం కరీంనగర్ కార్పొరేషన్లో 66 స్థానాలకు గాను బీజేపీ 33 స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్లో కొనసాగుతుంది. కాంగ్రెస్ 12 స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్లో ఉంది. బీఆర్ఎస్ 9 స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్లో ఉంది. అదర్స్ అంటే ఎంఐఎంతో కలిసి మొత్తం 12 స్థానాల్లో ఇండిపెండెంట్స్, అదర్ పార్టీల కింద ఈ సంఖ్య ఉంది. ఇక్కడ కావాల్సింది 33 స్థానాలు బీజేపీకి ఒకవేళ వస్తే అక్కడ సొంతంగా బీజేపీ మేయర్ సీటును దక్కించుకునే అవకాశం ఉంది. ఇక క్లియర్గా అన్ని డివిజన్లలో తుది ఫలితాలు రావాల్సి ఉంది. ఇక్కడ మాత్రం బీజేపీ చాలా స్పష్టంగా మేయర్ సీటును దక్కించుకునే అవకాశం కనబడుతుంది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్లో అత్యధిక స్థానంలో పెద్ద పార్టీగా బీజేపీ ఉంది. మొత్తం నిజామాబాద్లో 60 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు 15 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ విషయానికి వస్తే 10 స్థానాల్లో ఉంది. ఇక బీఆర్ఎస్ ప్రస్తుతానికి ఇంకా ఏ డివిజన్లో కూడా
ఫలితం రాలేదు. ఇక బీఆర్ఎస్ సంఖ్య ఇంకా బయటకు రాలేదు. ఇక అదర్స్ కంటే ఎంఐఎంతో కలిపి 6 స్థానాలు ఇద్దరు ఇండిపెండెంట్లు ఎంఐఎం కలిసి ప్రస్తుతానికి ఫలితాలు వెలువడ్డాయి. కానీ అక్కడ క్లియర్గా ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిన ఇటు కాంగ్రెస్, మజ్లీస్, ఇండిపెండెంట్స్తో కలిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ మేయర్ను దక్కించుకునే అవకాశం ఉంది. ఒకవేళ అంటే ఫలితాలకు ఇంకా తుది ఫలితాలు రావడానికి సమయం పడుతుంది కాబట్టి నిజామాబాద్లో ఫలితం మారే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం ఇంకా క్లియర్గా ఇప్పుడు వరకు అందుతున్న సమాచారం ప్రకారం నిజామాబాద్ విషయంలో మాత్రం ఇంకా క్లియర్గా బీజేపీ మేయర్ సీటును దక్కించుకుంటుందా లేదంటే కాంగ్రెస్, మజ్లీస్, ఇండిపెండెంట్ కలిపి కాంగ్రెస్ పార్టీతో మేయర్ దక్కించుకునే అవకాశం ఉందన్నట్టు తుది ఫలితాలు వచ్చే వరకు మాత్రం నిజామాబాద్ ఫలితం తెలిసే అవకాశం ఉంది. మొత్తం 7లో 4 క్లియర్గా కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఇక కొత్తగూడెంలో సిపిఐ, కాంగ్రెస్ కలిపి మేయర్ను దక్కించుకునే అవకాశం ఉంది. నిజామాబాద్ విషయంలో ఇంకా పూర్తి తుది ఫలితాలు వస్తే మాత్రం బీజేపీయా లేదంటే కాంగ్రెస్తో కలిపి ఇతరులతో కలిపి కాంగ్రెస్ పార్టీ మేయర్ సీటు దక్కించుకుంటుందా చూడాల్సి ఉంది. కానీ కరీంనగర్ విషయంలో మాత్రం చాలా క్లియర్గా బీజేపీ తన ఆధిత్యాన్ని కనబరుస్తుంది. ఎందుకంటే ఎక్కువ అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా వార్డులలో బీజేపీ లీడ్లో ఉంది కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ దక్కించుకునే అవకాశం ఉంది. ఇంకా తుది ఫలితాలు రావాల్సి ఉంది. నిజామాబాద్ విషయంలో ఏమవుతుందో మాత్రం బీజేపీ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుందని చెప్పొచ్చు. సౌజన్య.